బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ధరణి సమస్యల పరిష్కారం కోసం సచివాలయంలో ధరణి కమిటీ సమావేశం కానుంది. ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్ పై కమిటీ సమీక్షించనుంది. ధరణి డ్రైవ్ లో పరిష్కరించిన అప్లికేషన్లపై సమీక్ష నిర్వహించనున్నారు. జూన్ 4లోగా ఎట్టి పరిస్థితుల్లో ధరణి పెండింగ్ అప్లికేషన్స్ ను క్లియర్ చేయాలని టార్గెట్ చేస్తున్నారు. ధరణిలో మొత్తం 119 తప్పులలో స్పెషల్ డ్రైవ్ తర్వాత 76 తప్పులను పరిష్కరించాల్సి ఉందని ధరణి కమిటీ గుర్తించింది. ప్రభుత్వం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ తర్వాత పరిష్కారమైన 1,00,000 అప్లికేషన్లతో పాటు పెండింగ్ అప్లికేషన్లపై సమీక్ష చేపట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి దరఖాస్తుల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని భవానీ ఫోన్ ఇన్ లో అందిస్తారు. భవానీ, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ లహరి. తెలంగాణలోని ధరణి పోర్టల్ అనే ఒక పోర్టల్ ను గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత మాజీ సీఎం కేసీఆర్ అయితే ధరణి పోర్టల్ ను ప్రజలకు పరిచయం అయితే చేశారు. అయితే అప్పటి నుండి రైతులు తాము నష్టపోతున్నాము అంటూ ఇదంతా ప్రభుత్వానికే ఒక ప్లస్ అవుతుంది, రైతులకు నష్టం వాటిల్లుతుంది అంటూ మొదటి నుండి ధరణి పోర్టల్ అంశంలో రైతులు వాపోతూనే ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్ వల్ల రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ఆ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ ధరణి కమిటీ ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నిటిపైన కూడా స్పెషల్ గా డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నారు. ధరణి పోర్టల్లో మొత్తంగా 119 తప్పులున్నట్లు ప్రాథమికంగా గుర్తించి స్పెషల్ గా ఒక డ్రైవ్ ను చేపట్టిన అనంతరము 76 తప్పులను పరిష్కరించాల్సిందంటూ కూడా ధరణి కమిటీ అయితే పేర్కొంది. స్పెషల్ డ్రైవ్ చేపట్టడంలో లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉండడంతో అప్లికేషన్లపై సమీక్షను కూడా నిర్వహించారు. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి దరఖాస్తులు పరిష్కారం కాక ధరణి పోర్టల్ అలాగే కలెక్టర్ల లాగిన్ లో కుప్పలు తెప్పలుగా పెండింగ్ లో ఉండిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి దరఖాస్తుల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా నిపుణులతో ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసి కమిటీల సూచనల మేరకు ధరణిలో స్పెషల్ డ్రైవ్ నైతే చేపట్టారు. 2.45 లక్షలకు దగ్గరగా ఉన్నటువంటి పెండింగ్ల దరఖాస్తులు ఉన్నట్లు అధికారులు కూడా గుర్తించి వాటిపైన పరిశీలించి అప్రూవ్ లేదంటే రిజెక్ట్ చేసే విధంగా సంబంధిత నివేదికలను కూడా సిద్ధం చేయడానికి రంగాన్ని అయితే సిద్ధం చేశారు. త్వరలోనే వీటిని పరిష్కరిస్తామంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా హామీలు ఇవ్వడమే కాకుండా మార్చి 16న లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో ధరణి దరఖాస్తులో పరిశీలన అలాగే పరిష్కారానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపై కలెక్టర్లకు కూడా ఆదేశాలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా నేడు శనివారం ఒక కమిటీ సమావేశం కూడా ఏర్పాటు కాబోతుంది. ధరణిలో నెలకొన్నటువంటి సమస్యలను జూన్ 4వ తేదీలో పరిష్కరించాలంటూ కమిటీ టార్గెట్ గా పెట్టుకోవడం కాకుండా తర్వాత ధరణి పోర్టల్ వల్ల ఏ సమస్య ప్రభుత్వానికి కానివచ్చు అట్లా ప్రజలకు కానివచ్చు రాకుండా తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే స్పష్టం కూడా చేసింది. దీంతో తప్పులను సరిదిద్దే పనిలో కమిటీ నిమగ్నమై రైతుల పట్ల వారి యొక్క పరిష్కారాల పట్ల వారు ఇచ్చినటువంటి పిటిషన్స్ పట్ల పూర్తిగా ఒక చెక్ పెట్టేందుకు కమిటీ ఆధ్వర్యంలో నేడు ఒక సమావేశం కూడా జరగబోతుంది లహరి. రైట్ భవానీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.